ఒక్కసారి ఇలా ఊహించుకుందాం. హ్మ్. ఉమ్, ఒక వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచాడు. తన ఎడమ చెయ్యి అస్సలు కదలడం లేదు, పూర్తిగా పక్షవాతానికి గురైంది. కాని ఇక్కడొక విచిత్రమేంటంటే తనకి పక్షవాతం వచ్చిందన్న విషయాన్ని తన మెదడు నమ్మదు కదా. ఎగ్జాక్ట్లీ, తన చేతికి ఏం కాలేదని, అసలా ఎడమ చెయ్యి తనదే కాదని, అది ఎవరో పక్కవారిదని అతడు బలంగా నమ్ముతాడు. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోంది, కాని ఇది కల్పన కాదు. అవును, నిజమే. మెదడులోని ఒకే ఒక్క చిన్న రక్తనాళంలో అడ్డంకి ఏర్పడితే జరిగే వాస్తవ పరిణామమిది. రైట్. అందుకే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ లక్ష్యం కూడా సరిగ్గా ఇదే. మెదడు ఒక అద్భుతమైన యంత్రమని మనందరికీ తెలుసు. అయితే అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా పనిచేస్తోందో అధ్యయనం చేయడం ఒక పద్ధతి. కానీ దానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు, అంటే స్ట్రోక్ లేదా ఇస్కీమియా వచ్చినప్పుడు ఏమవుతోందో చూడటం ద్వారా ఆ యంత్రం తాలూకు అసలైన ఇంజనీరింగ్ని అర్థం చేసుకోవడం ఈనాటి మన విశ్లేషణ ఉద్దేశం. మెదడు వైఫల్యాలను అధ్యయనం చేయడం అనేది నిజంగానే దాని నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి చాలా పవర్ఫుల్ టూల్ అని చెప్పాలి. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక చిన్న నరం దెబ్బతిన్నా లేదా ఆక్సిజన్ సరఫరా ఒక 2-3 నిమిషాలు ఆగినా కూడా అక్కడ జరిగే గొలుసుకట్టు పరిణామాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మనం విరిగిన ఎముకను ఎక్స్రేలో చూసినంత సులభంగా మెదడు గాయాలను అంచనా వేలేం కదా. అవును, అదొక డయాగ్నోస్టిక్ చిక్కుముడి లాంటిది. సరే, ఈ చిక్కుముడిని కణాల స్థాయి నుండి, అంటే సెల్యులార్ లెవెల్ నుండి విప్పుకుంటూ వెళ్దాం. ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చింది అనుకుందాం. అంటే మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా, ఆక్సిజన్ అందడం ఆగిపోయింది. ఆ మొదటి నిమిషాల్లో అసలు ఏం జరుగుతోందక్కడ? ఆక్సిజన్ సరఫరా ఆగిపోయిన వెంటనే కణాల స్థాయిలో ఒక పెద్ద విపత్తే జరుగుతుంది అని చెప్పాలి. కణాల గోడలపై సోడియం, పొటాషియం పంపులుంటాయి. ఇవి కణంలోకి ఎంత నీరు వెళ్లాలో, ఎంత బయటకు రావాలో నియంత్రిస్తాయి. ఓకే, ఒక గేట్ కీపర్ లాగానమాట. అవును. కాని ఈ పంపులు పనిచేయడానికి ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే శక్తి అవసరం. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ ఏటీపీ ఉత్పత్తి ఆగిపోతుంది. అంటే కరెంటు లేక మోటార్లు ఆగిపోయినట్లుగా ఈ పంపులు ఫెయిల్ అవుతాయి, రైట్? ఎగ్జాక్ట్లీ. ఫలితంగా కణాల లోపలికి సోడియం విపరీతంగా చేరిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నీరు కూడా కణంలోకి చొచ్చుకుపోతుంది. అప్పుడు కణాలు బెలూన్లా ఉబ్బిపోతాయి. దీన్నే మనం సైటోటాక్సిక్ ఎడిమా అని అంటాం. అంటే ఒక నగరంలో పవర్ కట్ అయినప్పుడు డ్రైనేజీ పంపింగ్ మోటార్ లాగిపోయి ఊరంతా వరదొచ్చినట్లుగా అన్నమాట. కరెక్ట్గా చెప్పారు. అయితే ఇక్కడ ప్రమాదం కేవలం కణాలు ఉబ్బడం వరకే పరిమితం కాదనుకుంటా. ఎందుకంటే మెదడు అనేది పుర్రె అనే ఒక మూసున్న గదిలో ఉంటుంది కదా. ఈ వరద వల్ల ఆ గదిలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అవును, ఆ ఒత్తిడే ప్రాణాంతకం. పుర్రె లోపల అదనంగా ఖాళీ స్థలం ఏమీ ఉండదు. కాబట్టి కణాలు ఉబ్బినప్పుడు ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అనేది ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఓ, అప్పుడు మెదడు ఎక్కడికి వెళ్తుంది? కణజాలం తన స్థానం నుండి కింది వైపుకు, అంటే మెడవైపుకు జారిపోవడానికి ప్రయత్నిస్తుంది. దీన్నే బ్రెయిన్ హెర్నియేషన్ అంటారు. ఇది మెదడు కాండం, అంటే బ్రెయిన్ స్టెమ్పై ఒత్తిడి పెంచి ఏకంగా శ్వాస ఆగిపోయేలా చేయగలదు. వావ్, చాలా సీరియస్ విషయమిది. సరే, ఈ వరద వచ్చి పవర్ కట్ అయిన 12 నుండి 24 గంటల తర్వాత కణాల లోపల ఎలాంటి మార్పులొస్తాయి? ఆ సమయానికి దెబ్బతిన్న కణాల్లో ప్రాణవాయువు పూర్తిగా లేకపోవడంతో నిర్మాణాత్మక మార్పులు స్టార్ట్ అవుతాయి. కణకేంద్రకం, అంటే న్యూక్లియస్ కుంచుకుపోయి దెబ్బతింటుంది. దీన్ని పిక్నోసిస్ అంటారు. ఓకే. అలాగే మామూలుగా న్యూరాన్లలో ప్రోటీన్లను ఉత్పత్తి చేసే నిస్సెల్ బాడీలు అనుంటాయి. ఆక్సిజన్ లేకపోయేసరికి ఇవి పూర్తిగా కనుమరుగైపోతాయి. మనం మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఈ కణాల సైటోప్లాజం ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. అందుకే ఈ దశలో వీటిని రెడ్ న్యూరాన్స్ అని పిలుస్తారు. ఓ, అంటే ఒక న్యూరాన్ రెడ్ న్యూరాన్గా మారిందంటే అది కన్ఫామ్గా చనిపోయిందని అర్థమన్నమాట. అబ్సల్యూట్లీ, శాశ్వతంగా చనిపోయినట్లే. సో ఒక్కసారి ఈ కణాలు చనిపోయాయని నిర్ధారణ అయ్యాక ఆ శిథిలాలను తొలగించడానికి శరీరం ఏదైనా వ్యవస్థను పంపుతుందా? లైక్ ఎమర్జెన్సీ సిబ్బందిలాగా ఎవరైనా రంగంలోకి దిగుతారా? ఖచ్చితంగా వస్తారు. ఒక 3 నుండి 7 రోజుల వ్యవధిలో మెదడులోని రోగనిరోధక కణాలు, అంటే మైక్రోగ్లియా కణాలు అక్కడికి చేరుకుంటాయి. ఇవి చనిపోయిన కణాల శిథిలాలను, ఆ నెక్రోటిక్ డెబ్రిస్ని, దెబ్బతిన్న మైలిన్ ముక్కలను తినేసి
ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం ప్రారంభిస్తాయి. రైట్. మరి క్లీనింగ్ ప్రాసెస్ పూర్తయ్యాక అంటే నెలలు లేదా సంవత్సరాల తర్వాత ఆ దెబ్బతిన్న ప్రాంతం ఎలా ఉంటుంది? ఆ నగరంలో కేవలం ఒక ఖాళీ స్థలం మిగులుతుందా? ఒక రకంగా చెప్పాలంటే అవును. అక్కడ చనిపోయిన కణజాలం మొత్తం కరిగిపోయి ఒక ఖాళీ కుహరంలా అంటే సిస్టిక్ క్యావిటీగా మారుతుంది. ఈ ప్రాసెస్ని లిక్విఫాక్టివ్ నెక్రోసిస్ అంటారు. అచ్చా. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే శరీరంలోని ఇతర భాగాల్లో గాయమైతే అక్కడ కొల్లాజెన్తో మచ్చ వస్తుంది కదా, కాని మెదడులో అలా జరగదు. మరి ఎలా మారుతుంది అక్కడ? ఆ ఖాళీ స్థలం చుట్టూ ఆస్ట్రోసైట్ కణాలతో కూడిన ఒక దట్టమైన పొర ఏర్పడుతుంది, ఒక ప్రొటెక్టివ్ ఫెన్సింగ్ లాగా. ఈ సరిహద్దు గోడనే గ్లియల్ స్కార్ అంటారు. వావ్! ఒక చిన్న ఆక్సిజన్ కొరత ఎంత పెద్ద సిస్టమ్ కొలాప్స్కు దారితీస్తుందో అర్థమవుతోంది. సరే, ఇప్పుడు ఒకసారి ఈ మైక్రోస్కోపిక్ లెవెల్ నుండి జూమౌట్ చేసి మెదడులోని ప్రధాన రక్తనాళాల గురించి మాట్లాడుకుందాం. అదేనండి, ప్రధాన రక్తనాళాలు. తప్పకుండా. అంటే మెదడులోని ఏ రక్తనాళం మూసుకుపోతే శరీరంలో ఏ భాగం దెబ్బతింటుంది అనేది ఎలా నిర్ణయించబడుతుంది? అసలు ఈ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ లేదా ఏసీఏ మరియు మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ ఎంసీఏ మధ్య తేడా ఏమిటి? ఒకదానిలో స్ట్రోకొస్తే కాలు ఎందుకు, మరొకదానిలో స్ట్రోకొస్తే ముఖం ఎందుకు పక్షవాతానికి గురవుతాయి? మెదడులో ఏమైనా శరీర నిర్మాణ పటం ఉంటుందా? అవును, ఖచ్చితంగా ఉంటుంది. మోటార్ కార్టెక్స్ పైన మన శరీరమంతా తలక్రిందులుగా ఒక మ్యాప్లాగా విస్తరించి ఉంటుంది. దీన్నే మోటార్ హోమన్క్యులస్. తలక్రిందులుగానా? అవును. యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ అనేది మెదడు పైభాగంలో రెండు అర్ధగోళాల మధ్య ఉండే లోపలి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ లోపలి భాగంలో కాలు, పాదాలకు సంబంధించిన నియంత్రణ కేంద్రాలు ఉంటాయి. ఓకే. అందుకే ఏసీఏ మూసుకుపోతే వ్యతిరేక దిశలోని కాలిలో పక్షవాతం, హైపర్ రిఫ్లెక్సియా లాంటివి కనిపిస్తాయన్నమాట. అంతే. దీంతోపాటు ఫ్రంటల్ లోబ్ కూడా దెబ్బతినడం వల్ల రోగి ప్రవర్తనలో మార్పులు రావటం మరియు మూత్ర నియంత్రణ కోల్పోవటం, అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ లాంటివి కూడా జరుగుతాయి. ఇక్కడ నేను మూలాల్లో చదివిన ఇంకో ముఖ్యమైన పాయింటేంటంటే మెదడు అడుగు భాగంలో సర్కిల్ ఆఫ్ విల్లీస్ అనే ఒక రౌండ్ ట్రాఫిక్ జంక్షన్ ఉంటుంది కదా. అవును, చాలా కీలకమైన జంక్షన్ అది. ఒకవేళ ఏసీఏలో బ్లాక్ అనేది ఆ జంక్షన్కు ముందే వస్తే ఒకలా, ఆ జంక్షన్ దాటిన తర్వాత వస్తే ఒకడా ఉంటుందని అంటారు కదా. ఎందుకలా? ఎందుకంటే ఆ సర్కిల్ ఒక బ్యాకప్ జనరేటర్ లాంటిది. యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ ద్వారా ఎడమ, కుడి రక్తనాళాలు కనెక్ట్ అయ్యుంటాయి అక్కడ. ఒకవేళ ఆ కనెక్షన్కు ముందే బ్లాక్ అయితే పక్క నుండి ప్రత్యామ్నాయ రక్త సరఫరా వస్తుంది కాబట్టి ప్రమాదం తక్కువ. హచ్చా, బైపాస్ రూట్ లాగా. కరెక్ట్. కానీ ఆ కనెక్షన్ దాటిన తర్వాత బ్లాక్ అయితే ఇక ప్రత్యామ్నాయ మార్గం ఉండదు కాబట్టి లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అర్థమైంది. మరి మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ విషయానికొద్దాం. ఇది మెదడు పైభాగంలోని పక్కల ప్రాంతాలకు అంటే లాటరల్ సైడ్స్కి రక్తమిస్తుందనుకుంటా. సరిగ్గా పట్టుకున్నారు. ఎంసీఏ బ్లాక్ అయినప్పుడు ఆ పక్క భాగాల్లో ఉండే ముఖం మరియు చేతుల నియంత్రణ కేంద్రాలు దెబ్బతింటాయి. అందుకే వ్యతిరేక దిశలో ముఖం, చేతుల్లో పక్షవాతం వస్తుంది. ఇందులో కాళ్లపై ప్రభావం పెద్దగా ఉండదు. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన కోణం ఉంది. మెదడులో ఎడమ భాగం సాధారణంగా అదే డామినెంట్ హెమిస్ఫియర్ కదా, అది దెబ్బతింటే అక్కడ మాటల కేంద్రాలుంటాయి కాబట్టి రోగికి మాట పడిపోతుంది. దాన్ని అఫేసియా అంటారు. మనం ఈ విశ్లేషణ ప్రారంభంలో ఒక వ్యక్తి తన చేతికి పక్షవాతం వచ్చినట్లు తనకే తెలియని స్థితి గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఈ ఎంసీఏ స్ట్రోక్కి సంబంధించిందేనా? అవును, ఆ పరిస్థితినే హెమినెగ్లెక్ట్ అంటారు. ఒకవేళ కుడివైపు ఎంసీఏ అంటే నాన్ డామినెంట్ హెమిస్ఫియర్ బ్లాక్ అయితే పక్షవాతంతో పాటు మెదడు గ్రహణశక్తి కూడా చిత్రంగా మారుతుంది. అంటే తన శరీర భాగాన్ని తానే మర్చిపోతాడా? అవును, రోగి తన శరీరంలోని ఎడమ భాగాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. పక్షవాతం వచ్చినట్లు తనకే తెలియదు. ఆ చెయ్యి అసలు తనది కాదనే భ్రమలో ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది. అంటే మెదడు పనిచేయకపోయినా తాను బాగానే ఉన్నానని దాన్ని అదే నమ్మించే ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇక్కడ నాకొక పెద్ద సందేహముంది. చెప్పండి. పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ లేదా పీసీఏ బ్లాక్ అయినప్పుడు దృష్టి పోతుందని నాకర్థమైంది. ఎందుకంటే అది ఆక్సిపిటల్ లోబ్కు రక్తం ఇస్తుంది. కానీ వ్యతిరేక దిశలో కంటిచూపు పూర్తిగా పోయినా కంటి మధ్యభాగంలో ఉండే చూపు, ఆ మ్యాక్యులర్ స్పేరింగ్ మాత్రం ఎలా బతికిపోతుంది? మెదడు ఎలా ఆ మధ్యచూపును కాపాడుకుంటుంది? దీని వెనక ఉన్న ఇంజనీరింగ్ చాలా అద్భుతమైనది. మ్యాక్యులా అనేది
కంటిలో అత్యంత స్పష్టమైన కేంద్ర దృష్టినిచ్చే భాగం. ఈ ముఖ్యమైన భాగానికి మెదడులో చాలా పెద్ద ప్రాతినిధ్యం ఉంటుంది. ఓకే. అలాగే పీసీఏ పూర్తిగా మూసుకుపోయిన ఎంసీఏలోని కొన్ని చిన్న రక్తనాళాలు కూడా ఆ మ్యాక్యులా ప్రాంతానికి కొద్దిగా రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఓ, అంటే దానికి డ్యూయల్ పవర్ సప్లై ఉందన్నమాట. అబ్సల్యూట్లీ. రెండు వైపుల నుండి రక్షణ ఉండటం వల్ల ఆ కేంద్ర దృష్టి మాత్రం సురక్షితంగా మిగిలిపోతుంది. అమేజింగ్. మరి ఇదే పీసీఏ స్ట్రోక్కి థాలమస్కి ఉన్న సంబంధమేమిటి? థాలమస్లో స్ట్రోక్ వస్తే ఏమవుతుంది? థాలమస్ అనేది శరీరంలోని ఇంద్రియాలన్నిటినీ స్వీకరించే ఒక ప్రధాన రిలే స్టేషన్, ఒక పోస్టాఫీస్లాగా అనుకోండి. రైట్. ఈ థాలమస్కు రక్తం సరఫరా చేసే చిన్న నాళాలు ఆగిపోతే వ్యతిరేక దిశలోని ముఖం, చేయి, కాళిలో అన్ని రకాల స్పర్శజ్ఞానం కోల్పోతారు. అంటే తగిలిన ఫీలింగ్, నొప్పి, వేడి, చలి మరియు వైబ్రేషన్, ఇలా పూర్తిగా సెన్సేషన్ పోతుంది. అంటే కండరాల బలమున్నా సెన్సార్లు కట్టయిపోతాయన్నమాట. అవును, కరెక్ట్. సరే, ఒకవేళ శరీరంలో రక్తపోటు అమాంతం పడిపోతే ఒక నిర్దిష్ట నాళం బ్లాక్ అవ్వకుండా మొత్తంగా మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ వాటర్ షెడ్ ఇన్ఫాక్షన్ అంటారు, అంటే అదేనా? అవును. షాక్ లేదా తీవ్రమైన హైపోటెన్షన్ వచ్చినప్పుడు గుండె పంపింగ్ బలం తగ్గిపోతుంది కదా. దీనివల్ల పైపుల చివర్లో ఉన్న ఇళ్లకు ముందుగా నీళ్లు ఆగిపోయినట్లు ప్రధాన ధమనుల కవరేజ్ ఏరియాల చిట్ట చివరి సరిహద్దుల్లో ముందుగా రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఈ సరిహద్దులనే వాటర్ షెడ్ జోన్స్ అంటారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో రెండు వైపులా చీలికల్లాంటి నెక్రోసిస్ ఏర్పడుతుంది. పైపుల చివర్లల్లో నీరు ఆగిపోయే సమస్య గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మెదడు లోపలికి, అంటే డీప్ బ్రెయిన్ మరియు బ్రెయిన్ స్టెమ్ యొక్క సంక్లిష్టతలోకి వెళ్దాం. ఈ లాక్యునార్ ఇన్ఫాక్స్ అని తరచుగా వింటుంటాం. ఇవి చాలా చిన్నవైనా ఎందుకంత ప్రమాదకరం? ఇవి 15 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే చాలా చిన్న ఇస్కీమిక్ ఇన్ఫాక్ట్లు. ఇవి పైభాగంలో కాకుండా బేజల్ గ్యాంగ్లియా, పాన్స్, ఇంటర్నల్ క్యాప్సూల్ లాంటి డీప్ బ్రెయిన్ స్ట్రక్చర్స్లో వస్తాయి. డీప్ బ్రెయిన్లో నరాల వైరింగ్ అంతా చాలా దగ్గరగా ప్యాక్ చేయబడి ఉంటుంది కదా. అవును. కాబట్టి చిన్న బ్లాక్ అయినా పెద్ద పరిణామాలుంటాయి. ముఖ్యంగా మధుమేహం మరియు రక్తపోటు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే ఈ లోపలి రక్తనాళాల గోడలు మందంగా మారిపోతాయి. దాన్ని లైపోహయాలినోసిస్ అంటారు. ఆ నాళాలు మూసుకోపోవడం వల్ల ఇవొస్తాయి. ఈ లోపలి భాగాల్లో బ్రెయిన్ స్టెమ్ గురించి చదువుతుంటే నాకొక విచిత్రమైన పదం కనిపించింది, క్రాస్డ్ సైన్స్. అంటే ముఖం ఒకవైపు పక్షవాతం వస్తే శరీరం మరొక వైపు పక్షవాతానికి గురవుతుంది. అసలు ఒకే స్ట్రోక్ రెండు వైపులో ఎలా ప్రభావం చూపుతుంది? ఇక్కడే మెదడు కాండం తాలూకు ట్రాఫిక్ డిజైన్ అర్థం చేసుకోవాలి మనం. బ్రెయిన్ స్టెమ్లో క్రేనియల్ నరాలు, అంటే ముఖానికి వెళ్లేవి, నేరుగా బయటకొస్తాయి. కానీ శరీరానికి వెళ్లే స్పైనల్ ట్రాక్స్ మాత్రం అక్కడ క్రాస్ అవుతాయి. ఓకే, క్రాస్ కనెక్షన్ అన్నమాట. అవును. ఉదాహరణకు లాటరల్ మెడ్యుల్లా దెబ్బతిన్నప్పుడు దానికి రక్తమిచ్చే వర్టిబ్రల్ ఆర్టరీ లేదా పికా మూసుకుపోతే వాలెన్బర్గ్ సిండ్రోమ్ వస్తుంది. ఇందులో తల తిరగడం, కళ్ళు వనకడం లాంటి ఉంటాయి. అప్పుడు స్పర్శ కూడా పోతుందా? ఇక్కడే చిత్రంగా ఉంటుంది. ముఖంపై వేడి, నొప్పి తెలిసే నరాలు స్ట్రోక్ వచ్చిన వైపే దెబ్బతింటాయి. కానీ శరీరానికి వెళ్లే నరాలు క్రాస్ అవుతాయి కాబట్టి వ్యతిరేక దిశలో శరీరంపై స్పర్శ పోతుంది. లాటరల్ బ్రెయిన్ స్టెమ్లో సింపెథెటిక్ నరాలు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి కనురెప్ప వాలిపోయే హార్నర్ సిండ్రోమ్ కూడా స్ట్రోక్ వచ్చిన వైపే వస్తుంది. ఆ క్రాస్ కనెక్షన్లు భలే క్లిష్టంగా ఉన్నాయి కదా. మరి బ్రెయిన్ స్టెమ్ మధ్యలో, అంటే మీడియల్ మెడుల్లాలో స్ట్రోక్ వస్తే? మీడియల్ మెడుల్లా దెబ్బతింటే నాలుకను నియంత్రించే నరం దెబ్బతింటుంది. అప్పుడు నాలుక స్ట్రోక్ వచ్చిన వైపు వంగిపోతుంది. కానీ శరీరానికి వెళ్లే నరాలు అక్కడే క్రాస్ అవుతాయి కాబట్టి వ్యతిరేక దిశలో శరీరం పక్షవాతానికి గురవుతుంది. ఇక మిడ్ బ్రెయిన్లో పీసీఏ మూసుకుపోతే వెబర్ సిండ్రోమ్ వస్తుంది. ఇక్కడ కూడా అదే నియమం. ఒకవైపు కంటిని కదిపే మూడవ క్రేనియల్ నర్వ్ పనిచేయకపోవడం వల్ల కన్ను కిందికి బయటకు తిరిగిపోతుంది. దానికి వ్యతిరేక దిశలో శరీరం పక్షవాతానికి గురవుతుంది. ఇవన్నీ వింటుంటేనే కన్ఫ్యూజింగ్గా ఉంటే, ఆ లాక్డ్ ఇన్ సిండ్రోమ్ గురించి వింటే ఒక హారర్ సినిమా చూసినట్లుంటుంది. ఈ స్థితిలో రోగికి పూర్తిగా స్పృహ ఉంటుంది, కానీ శరీరం మొత్తం పక్షవాతం వస్తుంది. అవును, చాలా భయంకరమైన కండిషన్ అది. మెదడు మిగతా శరీరంతో సంబంధం తెంచుకున్నా కేవలం కనుగుడ్లను పైకి కదిపే వ్యవస్థను మరియు స్పృహను మాత్రం ఎలా కాపాడుకోగలిగింది? పాన్స్ యొక్క రెండు వైపులా ముందు భాగం దెబ్బతింటే ఈ సిండ్రోమ్ వస్తుంది.
కార్టికోస్పైనల్ మరియు కార్టికోబల్బార్ ట్రాక్ట్స్లో అంటే శరీర కదలికలు మాట నియంత్రించేవి పాన్స్ గుండా వెళ్తాయి. అవి కట్టవడం వల్ల కదలిక మాట ఆగిపోతాయి. మరి స్పృహ ఎలా ఉంటుంది? స్పృహను నియంత్రించే రెటిక్యులర్ ఫార్మేషన్ మెదడు వెనక భాగంలో ఉంటుంది. అలాగే కళ్లను పైకి కిందికి కదిపే కేంద్రాలు పాన్స్ కంటే పైభాగమైన మిడ్ బ్రెయిన్లో ఉంటాయి. అందుకే ఆ కదలికలు మరియు ఆలోచనలు మాత్రమే బతికి ఉండి శరీరం బందీ అయిపోతుంది. మైండ్ బ్లోయింగ్ నిజంగా. సరే, ఇప్పుడు మోటార్ నరాలు మరియు వాటి కమాండ్ సిస్టమ్ గురించి విశ్లేషిద్దాం. అప్పర్ మోటార్ న్యూరాన్ అంటే యుఎంఎన్ మరియు లోవర్ మోటార్ న్యూరాన్ ఎల్ఎంఎన్ ల మధ్య వ్యత్యాసమేమిటి? చెప్పండి, మీకేమనిపించింది? నాకు అర్థమైనంత వరకు యుఎంఎన్ అనేది ఒక కంపెనీలో సీఈఓ లాంటిది. పైనుండి కమాండ్స్ ఇస్తూ కంట్రోల్ చేస్తుంది. ఎల్ఎంఎన్ అనేది కండరాలకు నేరుగా కనెక్ట్ అయ్యే ఫీల్డ్ వర్కర్ లాంటిది. ఇవి దెబ్బతిన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ పోలిక భలే తీసుకున్నారు. దాన్ని బట్టే ఏం జరుగుతుందో మరింత స్పష్టంగా అర్థమవుతుంది మనకి. సీఈఓ లాంటి యుఎంఎన్ దెబ్బతింటే కింది వర్కర్లకు డైరెక్షన్ ఉండదు. కానీ ఫీల్డ్ వర్కర్లు ఇంకా బతికే ఉంటారు కదా. అవును, ఉంటారు. పైనుండే కంట్రోల్ తప్పడం వల్ల వారు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు. కండరాలు అతిగా స్పందించి బిగుసుకుపోతాయి. దీన్నే స్పాస్టిక్ పారాలిసిస్ అంటారు. ప్రొనేటర్ డ్రిఫ్ట్ అనే పదం చదివాను. అసలు అదంటే ఏమిటి? డాక్టర్ రోగి కళ్ళు మూసుకోమని చెప్పి చేతులు రెండు ముందుకు చాపమన్నప్పుడు ఒక చెయ్యి తనకు తానుగా పక్కకు తిరిగి కిందికి పడిపోవడం అదేనా? ఖచ్చితంగా అదే. దాంతోపాటుగా రిఫ్లెక్స్లు విపరీతంగా పెరుగుతాయి. ఒక జేబు కత్తిని మడిచేటప్పుడు మొదట్లో గట్టిగా ఉండి ఒక్కసారిగా క్లోజ్ అయినట్లు కండరాలు బిగుసుకునే క్లాస్ప్ నైఫ్ రిజిడిటీ వస్తుంది. ఓకే. అలాగే అరికాలి మీద గీసినప్పుడు పెద్దల కాలివేళ్లు కిందకి ముడుచుకోవాలి. కాని యుఎంఎన్ దెబ్బతింటే అవి పైకి విప్పారుకుంటాయి. దీన్నే బబిన్స్కీ సైన్ అంటారు. సో పై బాస్ లేకపోతే కండరాలు బిగుసుకుపోతాయి. మరి ఆ ఫీల్డ్ వర్కర్ అంటే ఎల్ఎంఎన్ చనిపోతే? అప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కండరాలకు అసలు సిగ్నల్స్ అందవు కాబట్టి అవి పూర్తిగా వదులుగా అయిపోతాయి. దాన్ని ఫ్లాసిడ్ పారాలిసిస్ అంటారు. వాడకం లేక కండరాలు క్షీణించిపోతాయి. రిఫ్లెక్స్లు కూడా పోతాయా? అవును, రిఫ్లెక్సులు పూర్తిగా పోతాయి. ఆ చనిపోయే ముందు కండరాలు అకస్మాత్తుగా చిన్నచిన్నగా అదురుతాయి కూడా. వాటినే ఫాసిక్యులేషన్స్ అంటారు. రైట్. మోటార్ ఫంక్షన్ అర్థమైంది. మరి పెరైటల్ అసోసియేషన్ కార్టెక్స్ దెబ్బతింటే కండరాల బలం బాగానే ఉన్నప్పటికీ మెదడు గ్రహించే శక్తి ఎందుకు కోల్పోతుంది? ముఖ్యంగా యాంగులర్ గైరస్ దెబ్బతింటే వచ్చే ఆ గర్స్ట్మాన్ సిండ్రోమ్ గురించి చెప్పండి. పెరైటల్ కార్టెక్స్, ముఖ్యంగా యాంగులర్ గైరస్ అనేది మెదడులో ఒక స్విచ్ బోర్డ్ లాంటిది. ఇది చూపు, వినికిడి, స్పర్శ ఇలా వివిధ రకాల ఇంద్రియాల సమాచారాన్ని సమీకృతం చేస్తుంది. ఈ చిన్న భాగం దెబ్బతింటే రోగి రాయలేకపోవడం, చిన్న చిన్న లెక్కలు చేయలేకపోవడం జరుగుతుంది. అయ్యో. అంతేకాదు, తమ సొంత వేళ్లను లేదా ఇతరుల వేళ్లను గుర్తించలేకపోవడం దాన్ని ఫింగర్ అగ్నోసియా అంటారు. మరియు ఎడమా కుడి ఏంటో గందరగోళం పడటం కూడా జరుగుతుంది. భలే చిత్రంగా ఉంది కదా. లెక్కలు చేయడం, రాయడం, వేళ్లను గుర్తించడం అన్నీ ఒకే ప్రాసెసర్కు కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. మరి జ్ఞాపకాలకు సంబంధించిన హిప్పోకాంపస్ దెబ్బతింటే? హిప్పోకాంపస్లో రక్త ప్రసరణ తాత్కాలికంగా ఆగిపోతే ట్రాన్సియంట్ గ్లోబల్ ఆమ్నీషియా వస్తుంది. ఇందులో అకస్మాత్తుగా కొత్త జ్ఞాపకాలు ఏర్పడటం ఆగిపోతుంది. పాతవి గుర్తున్నా ఇప్పుడు ఏం జరుగుతుందో గుర్తుండదు. అందుకే రోగులు ఒకే ప్రశ్నను పదే పదే అడుగుతుంటారు. కష్టం పాపం. ఇక చూపు నెట్వర్క్, ఆ విజువల్ పాత్వే గురించి వింటే అది వేరే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు 2 కళ్ల నరాలు కలిసి క్రాస్ అయ్యే చోటును ఆప్టిక్ కియాజం అంటారని, అక్కడ ఒక విచిత్రమైన సమస్య వస్తుందని మూలాల్లో ఉంది కదా. అవును, ఆప్టిక్ కియాజంకు ముందే నరం దెబ్బతింటే ఒక కన్ను మాత్రమే పూర్తిగా చూపును కోల్పోతుంది. కానీ ఆప్టిక్ కియాజం దగ్గర నరాలు క్రాస్ అయ్యేటప్పుడు పక్కనే ఉండే ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీలో ఏవైనా రక్తనాళం ఉబ్బి యాన్యూరిజం వచ్చి అది ఆప్టిక్ కియాజంను పక్కనుండి నొక్కితే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు క్రాస్ అవ్వని నరాల ఫైబర్స్, ఆ అన్క్రాస్డ్ లాటరల్ ఫైబర్స్ దెబ్బతింటాయి. దీనివల్ల ముక్కువైపు ఉండే చూపు పోతుంది, బయటివైపు చూపు మాత్రం అలాగే ఉంటుంది. దాన్ని ఇప్సిలేటరల్ నేజల్ హెమియానోపియా అంటారు కదా. కరెక్ట్, అదే. ఇప్పుడు మనం చివరి విభాగానికి వద్దాం. రక్తస్రావాలు, డెమెన్షియా మరియు జన్యుపరమైన లోపాలు. సబరక్నాయిడ్ హెమరేజ్ అంటే ఎస్ఏహెచ్ వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన తలనొప్పి వస్తుందట. అసలు దీనికి కిడ్నీ వ్యాధికి సంబంధం ఉందంటారు? ఎలా?
రోగులు దీన్ని నా జీవితంలో వచ్చిన అత్యంత భయంకరమైన తలనొప్పి అని వర్ణిస్తారు. మెదడు చుట్టూ ఉండే సల్సీ, బేసల్ సిస్టమ్స్లో రక్తం పేరుకుపోవడం స్కాన్లో స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా మెదడు అడుగున ఉండే సర్కిల్ ఆఫ్ విల్లీస్ దగ్గర రక్తనాళాలు బుడగల్లా ఉబ్బే బెర్రీ ఎన్యూరిజమ్స్ పగలడం వల్ల ఇదొస్తుంది. మరి కిడ్నీ లింక్? ఇక్కడ కిడ్నీకి లింక్ ఏమిటంటే, ఏడీపీకేడీ అనేది కిడ్నీలో నీటి బుడగలొచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి కదా. ఈ వ్యాధికి కారణమయ్యే జన్యువులు శరీరంలోని రక్తనాళాల గోడల నిర్మాణాన్ని, అంటే కొల్లాజెన్ని కూడా నిర్దేశిస్తాయి. ఓ ఐసీ. కాబట్టి కిడ్నీ దెబ్బతిన్న వారిలో మెదడులోని ధమనుల గోడలు కూడా బలహీనంగా ఉండి ఉబ్బి పగిలిపోతాయి. వావ్! పైపింగ్ సిస్టమ్ అంతా ఒకే మెటీరియల్తో తయారైందనమాట. ఈ ఎస్ఏహెచ్ వచ్చిన కొన్ని రోజులకు మళ్ళీ ఇంకో రిస్క్ ఉంటుందట కదా? అవును. బ్లీడింగ్ ఆగిపోయిన 3 నుండి 12 రోజుల తర్వాత ఆ చుట్టుపక్కలో ఉన్న రక్తనాళాలు రక్తం తాలూకు వ్యర్థాల వల్ల ఇరిటేటై అకస్మాత్తుగా ముడుచుకుపోతాయి. అప్పుడు మళ్లీ మెదడుకు రక్తం ఆగిపోయి ఇస్కీమియా వస్తుంది. దీన్నే వాసోస్పాజం అంటారు. మరి దీన్నాపలేమా? నివారించడానికే నిమోడిపైన్ అనే కాల్షియం ఛానల్ బ్లాకర్ను ఇస్తారు. ఇది రక్తనాళాలను వెడల్పుగా ఉంచుతుంది. రైట్. మెదడులో ఇంకో రకమైన బ్లీడింగ్ ఏవీ మాల్ఫార్మేషన్ వల్ల కూడా జరుగుతుంది కదా? ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? మామూలుగా అయితే గుండె నుండి వచ్చే ధమనులు సిరలుగా మారే ముందు క్యాపిల్లరీస్ అనే సన్నటి వలలాంటి నిర్మాణంగా మారుతాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తాయి. కానీ ఏవీ మాల్ఫార్మేషన్లో ఆ క్యాపిల్లరీస్ పుట్టుకతోనే ఉండవు. ధమనులు నేరుగా సిరలతో కలిసిపోతాయి. అంటే హై ప్రెషర్ డైరెక్ట్గా వెళ్ళిపోతుందా? అవును. హై ప్రెషర్ బ్లడ్ నేరుగా సిరల్లోకి వెళ్లడం వల్ల అవి సులభంగా పగిలి బ్లీడింగ్ అవడం లేదా ఆ ఒత్తిడి వల్ల మూర్ఛ రావడం జరుగుతాయి. ఇక మెమరీ మరియు గ్రహణ శక్తిని దెబ్బతీసే అంశాల గురించి అడగాలి. టీఐఏకి మరియు వాస్క్యులర్ డెమెన్షియాకి తేడా ఏమిటి? టీఐఏలో రక్త ప్రసరణ తాత్కాలికంగా ఆగుతుంది, కాని కణాలు చనిపోవు. లక్షణాలు వచ్చి 24 గంటల్లో తగ్గిపోతాయి. ఎంఆర్ఐలో డ్యామేజ్ కనిపించదు, కాని భవిష్యత్తులో పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆస్పిరిన్ లాంటి మందులు వాడాలి. మరి వాస్క్యులర్ డెమెన్షియా? వాస్క్యులర్ డిమెన్షియా అనేది దీర్ఘకాలిక సమస్య. ఇందులో ఒకేసారి పెద్ద స్ట్రోక్ రాకపోయినా చిన్న చిన్న రక్తనాళాలు మూసుకుపోయి మైక్రో ఇన్ఫాక్ట్లు, బ్లీడ్స్ వస్తాయి. దీనివల్ల మెదడులోని వైట్ మ్యాటర్ దెబ్బతిని పేషెంట్ నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతాడు. అల్జీమర్స్ తర్వాత అత్యంత సాధారణ డిమెన్షియా ఇదే. ఇప్పుడు మనం చర్చించాల్సిన చివరి టాపిక్ పుట్టుకతో వచ్చే మరియు జన్యుపరమైన లోపాలు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో సెరెబ్రల్ పాల్సీ ఎందుకు వస్తుంది? నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో మెదడు లోపలి వైట్ మ్యాటర్ చాలా సున్నితంగా ఉంటుంది. ఆక్సిజన్ కొరత వల్ల ఆ ప్రాంతం దెబ్బతింటుంది. ఇది ప్రాణాంతకం కాకపోయినా ఎదుగుదల ఆలస్యం కావడం, మోటార్ కంట్రోల్ తప్పి కండరాలు బిగుసుకుపోవడం జీవితాంతముంటాయి. మూలాల్లో అటాక్సియా తెలాంజియక్టేసియా అనే జన్యుపరమైన వ్యాధి గురించి చాలా ఆసక్తికరమైన పాయింట్ ఉంది. వీరి డిఎన్ఏ దానంతటదే రిపేర్ చేసుకోలేదని చదివాను. నిజమేనా? 100% పాళ్లు నిజం. ఈ వ్యాధి ఉన్నవారిలో డిఎన్ఏ రిపేర్ జన్యువులు లోపిస్తాయి. రోజూ మన శరీరంలో డిఎన్ఏ ఎంతో కొంత దెబ్బతింటుంది, మళ్ళీ అతుక్కుంటుంది కదా. కాని వీరికి ఆ రిపేర్ మెకానిజం ఉండదు. ఓ, అంటే చాలా డేంజర్ కదా. తగిలితే ఆ డ్యామేజ్ శాశ్వతంగా ఉండిపోయి క్యాన్సర్కు దారితీస్తుంది. వీరిలో నడక తడబడతం, కళ్ళు మరియు చర్మంపై చిన్న చిన్న రక్తనాళాలు ఉబ్బి సాలెగూడులా కనిపించడం వల్ల, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల తరచుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతాయి. మరి పాదాలకు సంబంధించిన ఆ చార్కోట్ మ్యారీటూత్ వ్యాధి ఎందుకొస్తుంది? వీళ్లలో పాదాల ఆకారం ఎందుకు మారిపోతుంది? ఇదొక వంశపారంపర్య వ్యాధి. ఇందులో నరాల చుట్టూ ఉండే ఇన్సులేషన్ కవర్, అంటే మైలిన్ లేదా నరాల యాక్సాన్ ప్రోటీన్లలో లోపముంటుంది. ఓకే. మెదడు నుండి పాదాల వరకు వెళ్లే నరాలు శరీరంలోనే అతి పొడవైన నరాలు. ఇన్సులేషన్ దెబ్బతిన్నప్పుడు ఈ పొడవైన నరాలే ముందుగా పనికిరాకుండా పోతాయి. నరాలు పనిచేయకపోవడం వల్ల ముందుగా పాదాలు మరియు పిక్కల కండరాలు క్షీణించడం ప్రారంభమవుతుంది. అందుకే ఆకారం మారుతుందా? అవును. కండరాల మధ్య బ్యాలెన్స్ తప్పడం వల్ల పాదంలోని ఎముకలు పైకి లాగబడి ఆర్చ్ విపరీతంగా పెరుగుతుంది. దాన్ని పెస్ కావస్ అంటారు. అలాగే కాలివేళ్లు వంగిపోయి హ్యామర్ టోజ్ లాగా మారిపోతాయి. అద్భుతం. ఈరోజు మనం విశ్లేషించిన ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క సిండ్రోమ్ మెదడు యొక్క సంక్లిష్టతను తెలియజేస్తుంది. కణాల స్థాయిలో ఏటీపీ పంపుల వైఫల్యం మొదలుకుని
బ్రెయిన్ స్టెమ్ యొక్క క్రాస్డ్ కనెక్షన్లు, ఉబ్బిపోయే రక్తనాళాలు, కండరాలను నియంత్రించే యుఎంఎన్ మరియు ఎల్ఎంఎన్ల పనితీరు, చివరికి డిఎన్ఏ రిపేర్ సిస్టమ్ దాకా అన్నీ చూశాం. ఖచ్చితంగా. మెదడు ఎంత అద్భుతమైనదో అంత సున్నితమైనది. ఒక చిన్న రక్తనాళంలో అడ్డంకి వస్తే కాలి బొటనవేలు కదపడం నుండి మనల్ని మనం గుర్తించుకునే అస్తిత్వం వరకు అన్నీ మారిపోతాయి. శ్రోతలు గమనించాల్సిన విషయమేంటంటే, ఈ లోతైన విశ్లేషణ ద్వారా మెదడు ఎలా విఫలమవుతుందో తెలుసుకోవడం కాదు, అది సాధారణంగా పనిచేస్తున్నప్పుడు ఎంతకి అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతమో మనకి అర్థమైంది. నిజమే. ఒక్కో నరం, ఒక్కో రక్తనాళం ఎంత ఖచ్చితమైన ప్రణాళికతో అమర్చబడి ఉందో అర్థం చేసుకున్నప్పుడే ఆ నిర్మాణంపై మనకు మరింత గౌరవం పెరుగుతుంది. వైఫల్యాల ద్వారానే మనం ఆ సృష్టి రహస్యాలను సులభంగా అర్థం చేసుకోగలం. కరెక్ట్. సరే, ఈ సుదీర్ఘమైన ప్రయాణం ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మన మెదడులోని ప్రతి చిన్న కదలిక, చూపు, ఆలోచన ఇంత ఖచ్చితంగా వేర్వేరు భాగాల్లో విభజించబడి ఉంటే, భవిష్యత్తులో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే బీసీఐ టెక్నాలజీల ద్వారా దెబ్బతిన్న ఈ వైరింగ్ను మనం బైపాస్ చేయగలమా? చాలా ఇంట్రెస్టింగ్ థాట్ ఇది. ఉదాహరణకు, బ్రెయిన్ స్టెమ్ దెబ్బతిని శరీరం లాక్ అయిపోయినప్పుడు మెదడులోని ఆలోచనలను నేరుగా ఒక కంప్యూటర్ చిప్ ద్వారా గ్రహించి రోబోటిక్ చేతులకు లేదా కాళ్లకు సిగ్నల్స్ పంపగలిగితే మెదడు ఎక్స్రే తీసినట్లుగా సాంకేతికతతో దాన్ని తిరిగి బాగు చేయగలమా? ఈ ఆలోచనతో ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణను ఇక్కడే ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన మూల సమాచారంతో మళ్ళీ కలుద్దాం.